నమస్తే, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆయన ఎవరో చెప్పినట్టు అందులో నువ్వు ఉండడమే అందరికీ కష్టమని చాలామంది అట్లే అనుకుంటున్నారండి. ఎందుకంటే మనం చెప్పే మంచి మాటలు ఎవరికి నచ్చడం లేదు. అది వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, కట్టేస్తున్నారు అనుకుంటాం. చాలా వరకు అది ఏమనుకుంటున్నారంటే మనం మంచి చెప్పినా చెడు వస్తుంది. ఎవరికైనా మంచి చేసినాం అనుకోండి, వాళ్ళు మనకి ఎప్పుడెప్పుడు మనకు గోతులు తీద్దామని చూస్తున్నారు. అలా కాకుండా ఏదో మన వరకు మనం బ్రతుకుందాం, మన పని మనం చేసుకుందాం అన్న థాట్ వచ్చేసింది. అవును కదా? ఎంతమంది మనల్ని ఎత్తి పొడుస్తూ ఉంటారు. ఎత్తి పొడిచి వాళ్ళే పోతారనే విషయం మనకు తెలుసు. బట్ వాళ్ళకేంటంటే మనం ఇది మాట అన్నాం కదా, అబ్బా హ్యాపీగా ఉన్నామా అని అనుకుంటుంటారు. ఆ హ్యాపీ ఏమవుతుందంటే కొంచెంసేపే, క్షణమే ఆ హ్యాపీగా మనం అనుకుని సాధించిన రోజు వాళ్ళు ఏ నోటితో వాళ్ళు నువ్వు చేయలేవు, సాధించలేవు అని చెప్తారు. ఆ రోజు వాళ్ళే ఆ నోటితోనే మనల్ని పొగుడుతూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది మనకు, మనం ఇంత కష్టపడింది ఈ మాట కోసమే కదా అనేసి. అంతే కదా, మనం ఎప్పుడు కూడా దేనికి కంగారు పడకూడదు. కంగారు పడి ఏది నిర్ణయాన్ని తొందరగా ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అవి కూడా అలాగే ఉంటాయి. వాళ్ళలాగే మనము అయిపోతాం అన్నమాట. అందుకని ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దని పెద్దలు చెప్తూ ఉంటారు. మనం కొంతమంది పాటిస్తుంటాం, కొంతమంది పాటించకపోవడం అది మన ఇష్టం అనుకోండి కదా. నేను అప్పుడప్పుడు కొంతమందికి ఏదో చిన్న చిన్న సలహాలు ఇస్తుంటాను, ఉత్తితి సలహాలు. అవి తీసుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళు దాన్ని చేసుకుంటూ ఉంటారు. అదేంటంటే నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు చేయడానికి అని. అలాంటప్పుడు మనల్ని అడగద్దు కదా. సలహాలు అడగడం ఎందుకు, అది చేయడం ఎందుకు? స్వార్థం అండి. ఇప్పుడు అంతా స్వార్థాలతో నిండిపోయింది. ఎలా అంటే కన్న బిడ్డకి తల్లి సపోర్ట్ చేయదు, తల్లికి బిడ్డ సపోర్ట్ చేయదు, కట్టుకున్న భర్తకి భార్య సపోర్ట్ చేయదు, భార్యకి భర్త సపోర్ట్ చేయదు. ఇలా అంతా భ్రష్టు పట్టిపోయింది. మన సమాజం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఎవరికెవరు లేరు, ఎవరి స్వార్థం వాళ్ళవి. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు. అంతేగాని ఎవరిని ఎవరు సపోర్ట్ ఇప్పుడు ఒక ఇల్లు సక్రంగా ఉండాలంటే ఇంట్లో ఎవరో ఒకరు సక్రంగా ఉండాలి. లేదు, ఎవరి దారి వాళ్ళైతే అది పల్లాగలు పాలైపోతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. అలా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇది అనుకుంటుంటారు. మనం మాత్రం ఏం చేయగలుగుతాం? ఎవరిని మార్చలేము. సమాజాన్ని మార్చాలని మనం ట్రై చేస్తాం అనుకోండి, మన వల్ల అవుతుందా? సమాజం మనం ఏం చేయలేము. వాళ్ళు నేను వీడియో చేస్తుంటే ఎవరు చూస్తున్నారు? సమాజాన్ని మనం మార్చాలనుకోవడం మన మొండితనం, అంతే కదా. నిజమా కదా? మీరు చెప్పండి.